Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈపీఎఫ్ఓ చట్టంలో ఉద్యోగి వేతనం కనుక 6,500 కంటే ఎక్కువగా ఉంటే ఆ వేతనం మీద ఈపీఎస్ చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఈ మేరకి యజమాని ఉద్యోగి 2004 డిసెంబర్ 1వ తేదీ లోపల ఆప్షన్ ఇవ్వాల్సి ఉండేది. ఆ విషయం మీద పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అప్పట్లో చాలా యాజమాన్యాలు ఉద్యోగులు ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఆప్షన్ ఇచ్చేందుకు గడువు నిర్ణయించటం కూడా సరికాదు అనేసి కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటం జరిగింది. 2014 సెప్టెంబర్లో గరిష్ట అర్హత వేతనం అంటే మూల వేతనం ప్లస్ డిఏ రెండూ కలిపి 6,500 నుంచి 15,000కు పెంచారు. అదే సమయంలో కనీస పింఛన్ వచ్చేసి 1,000 రూపాయల పేరిట సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. పింఛన్ లెక్కించేందుకు వార్షిక సగటు వేతనానికి బదులుగా 5 ఏళ్ల సగటు వేతనం తీసుకొని లెక్కిస్తాము అనేసి ఈపీఎఫ్ఓ చెప్పింది. అయితే పేరా 11 క్లాస్ 3 కింద అదనపు పింఛన్ తీసుకునేందుకు వీలుగా ఈపీఎస్ని పెంచేందుకు ఆప్షన్లను మాత్రం నిరాకరించింది. అయితే దీని మీద ఉద్యోగులు చాలా రాష్ట్రాల్లో న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 2014 సెప్టెంబర్ కంటే ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి అధిక పింఛన్ పొందేందుకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగి యజమాని సంయుక్తంగా ఆప్షన్ ఇస్తే ఈపీఎస్ లోటును లెక్కించి 8.55% వడ్డీతో కలిసి ఈపీఎస్ నిధి తీసుకుంది. ఆయా ఉద్యోగులకి పింఛన్ లెక్కించి పింఛన్ బకాయిలు కూడా చెల్లించింది. ఈ ఉద్యోగులకు అధిక పింఛన్ కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేసేందుకు ఈపీఎఫ్ఓ సంస్థ కొరీలు వేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. చివరికి ఉద్యోగ సంఘాల ఒత్తిడితో కోర్టు కూడా చివాట్లు పెట్టడంతో ఇప్పుడు అనుమతిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుతో 2014 తర్వాత పదవీ విరమణ చేసే వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక పింఛన్ పొందవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వేతనం 50,000 ఉన్నప్పటికీ కేవలం 15,000 గరిష్ట పరిమితి పరిగణలోకి తీసుకుని పింఛన్ని లెక్కిస్తున్నారు. దీంతో పింఛన్ మొత్తం అనేది తక్కువగా ఉంటుంది. తాజా తీర్పుతో 50,000 మీద పింఛన్ సర్వీస్ ప్రకారం లెక్కిస్తే వచ్చే పింఛన్ అనేది 2-3 రెట్లు పెరుగుతుంది. ఉద్యోగి యొక్క పిఎఫ్ ఖాతాల్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉద్యోగి చందా, రెండవది వచ్చేసి యజమాని ఉద్యోగి పేరిట జమ చేసేటటువంటి చందా, మూడవది వచ్చేసి ఉద్యోగుల పింఛను నిధి. ఇందులో 1 మరియు 2వది అంటే ఉద్యోగి చందా, యజమాని ఉద్యోగి పేరిట జమ చేసే చందా, ఈ చందాల్ని పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి ఇస్తారు. ఇక మూడవది ఉద్యోగుల పింఛన్ నిధి. ఇది ఈపీఎస్ కింద జమ చేసినటువంటి సొమ్ముతో పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి ఆయన మరణానంతరం జీవిత భాగస్వామికి ఈ పింఛన్ అనేది చెల్లిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పింఛన్లో పెంపుదల ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో పింఛన్ ఎలా లెక్కిస్తారు అనేసి చూస్తే ఉద్యోగి యొక్క వాస్తవిక మూల వేతనం అలాగే డిఏ ఈ రెండింటినీ కలిపి పింఛన్ గరిష్ట అర్హత వేతనంగా నిర్ణయిస్తారు. ఆ ఉద్యోగి సర్వీస్ ఆధారంగా పింఛన్ని లెక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి 20 ఏళ్ల సర్వీస్ కనుక పూర్తి చేసుకుంటే వాళ్లకు అదనంగా మరొక 2 ఏళ్ల సర్వీస్ కలిసి వస్తుంది. ఇలా వేతనం సర్వీస్ పెరిగే కొద్దీ పదవీ విరమణ తర్వాత విశ్రాంత సమయంలో అందే పింఛన్ కూడా పెరుగుతూ వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమాచార హక్కు చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి స్టాట్యుటరీ బాడీస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సమాచార హక్కు చట్టం 2005లో తీసుకురాబడింది. అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఐఏఎస్ అధికార పేర్లని సమాచార హక్కు చట్టం కింద బయట పెట్టాల్సిందే అనేసి సిఐసి కేంద్ర సమాచార కమిషన్ అంటాము ఇది తీర్పునిచ్చింది. ఈ మేరకి కేంద్ర సిబ్బంది మరియు శిక్షణా విభాగానికి ఆదేశాలను ఇస్తూ కళంకిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణకు అనుమతులు ఇచ్చారో ఇంకా ఎవరెవరికి అనుమతులు నిరాకరించారో 15 రోజుల లోపల వెల్లడించాలి అనేసి సిఐసి చెప్పింది. ఈ ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అలాగే 2014 మరియు 2017 మధ్య కేంద్ర మంత్రుల యొక్క అవినీతి మీద ఫిర్యాదులు
తీసుకున్నటువంటి చర్యలు వీటి వివరాలని సహా చట్టం కింద అడిగితే ఇవి అసలు సమాచారం నిర్వచనం పరిధిలోకే రావు అని చెప్పేసి పిఎం ఆఫీస్ ఇది ఇవ్వటానికి నిరాకరించింది. ప్రజాస్వామ్యంలో పాలనకి పారదర్శకత, జవాబుదారీతనం మూలాధారాలు. వీటి యొక్క సాధనలో కేంద్ర సమాచార కమిషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పరిపాలనా తీరు మీద ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఇలాంటి వ్యవస్థలు అనేవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ముంబైకి చెందినటువంటి గిరీష్ మిట్టల్ అనే వ్యక్తి డిసెంబర్ 2015లో ఆర్బీఐకి ఒక సహా దరఖాస్తు చేశారు. ఆర్బీఐ ఆ సమాచారం ఇవ్వలేదు. దరఖాస్తుదారు సిఐసికి వెళ్లారు. సమాచారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి సిఐసి చెప్పింది. కానీ దాన్ని ఆర్బీఐ పట్టించుకోలేదు. చివరికి ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు బ్యాంకులకు చిక్కులు వస్తాయనేసి సమాచారాన్ని దాచడానికి వీల్లేదు, ఆర్టీఐ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు పాటించటం, దరఖాస్తుదారు అడిగినటువంటి సమాచారం అందించటం ఆర్బీఐ విధి అనేసి తీర్పిచ్చింది. అయినా కూడా ఆర్బీఐ సమాచారాన్ని బయటికి ఇవ్వలేదు. పారదర్శకత, జవాబుదారీతనాలకు బదులు పరిపాలనలో రహస్యాలు పెరుగుతూ ఉండటం, గోప్యత పెరుగుతూ ఉండటం, పిఎం ఆఫీస్, ఆర్బీఐ లాంటి అత్యున్నత వ్యవస్థలే వీటిని పట్టించుకోకపోవటం వల్ల ఈ చట్టబద్ధ పాలనకు ప్రశ్నార్థకం అవుతోంది. ప్రజల యొక్క సమాచార హక్కును రక్షించడంలో కీలక పాత్ర పోషించేవి సమాచార కమిషన్లు. వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రభుత్వాలు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కమిషనర్ల పోస్టుల్ని భర్తీ చేయకుండా వ్యవస్థల్ని అలా ఉంచటం మనం చూస్తే 2014 ఆగస్టులో అప్పటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ అయినటువంటి రాజీవ్ మాథూర్ ఇతను పదవీ విరమణ చేసిన తర్వాత మళ్ళీ 2015 జూన్లో అంటే దాదాపు 10 నెలల పాటు ఆ పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్ర సమాచార కమిషనర్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 2018లో సహా చట్టానికి కేంద్రం కొన్ని సవరణల్ని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినంత కాలం మాత్రమే కమిషనర్లు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు అనేటటువంటి ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినా కూడా రాజ్యసభలో ఆగిపోయింది. దీన్ని ఆర్డినెన్స్గా తెచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించింది. కాకపోతే ఉద్యమకారులు, మేధావులు, ప్రతిపక్షాల నుంచి నిరసన రావటంతో ఈ ఆలోచనను విరమించుకుంది. సమాచార హక్కు చట్టం సరిగ్గా అమల్లోకి రావాలి అంటే దాని యొక్క వినియోగానికి సంబంధించిన నియమాల్ని ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే ప్రభుత్వానికి అసలు ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశమే లేదు. సహా ఉద్యమకారులు అలాగే ప్రజా వేగుల్ని కాపాడడానికే ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోతాయి. దీనికోసం ప్రత్యేక విధానం ఏది అక్కర్లేదు అనేసి లోక్సభకి కేంద్రం రాతపూర్వకంగా తెలిపింది. ఈ సహా దరఖాస్తులు పెట్టే అవసరాన్ని తగ్గించటం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు కూడా వెబ్సైట్ల ద్వారా ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. 2018లో ఇండియన్ లా ఇన్స్టిట్యూట్తో కేంద్ర సమాచార కమిషన్ అన్నది దేశంలోనే తొలిసారిగా సెక్షన్ 4 యొక్క అమలు మీద పారదర్శకత ఆడిట్ చేయించింది. 4% కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు మాత్రమే పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా సమాచారాన్ని అందిస్తున్నాయి అనేసి అందులో తేలింది. ఈ సమాచార హక్కు చట్టాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాట్సాప్ టిప్ లైన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సోషల్ మీడియా అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సామాజిక మాధ్యమం అయినటువంటి వాట్సాప్ ఎన్నికల టైంలో వచ్చేటటువంటి నకిలీ వార్తల మీద వినియోగదారులు తాము అందుకునేటటువంటి సమాచారంలో ప్రామాణికతను తనిఖీ చేసుకునేందుకు చెక్ పాయింట్ టిప్ లైన్ని ఆవిష్కరించింది. దీన్ని కూడా భారత్కు చెందినటువంటి అంకుర పరిశ్రమమైనటువంటి ప్రోటో అభివృద్ధి చేసింది. వదంతులతో కూడినటువంటి ఒక డేటాబేస్ని ఏర్పాటు చేయటంలో ఇది తోడ్పాటును అందిస్తుంది. ఏప్రిల్ 2 నుంచి భారత్లోని వాట్సాప్ వినియోగదారులు వాళ్లకు అందేటటువంటి దుష్ప్రచారం లేదా వదంతుల్ని చెక్ పాయింట్ టిప్ లైన్కి వాట్సాప్ ద్వారా పంపాలి. ఆ వెంటనే ప్రోటో సంస్థలో ఉన్నటువంటి తనిఖీ కేంద్రం స్పందిస్తుంది. ఆ సందేశంలోని అంశాలు ధృవీకరించినవేనా కాదా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఆ సమాచారం నిజమైందా, అసత్యమా, లేదా తప్పుదోవ పట్టించేదా, వివాదాస్పదమైందా అని కూడా వర్గీకరణ చేస్తుంది. దానికి సంబంధించిన ఇతర సమాచారం ఏదైనా ఉందా అన్నది కూడా తెలియజేస్తుంది. ఫోటోలు, వీడియో లింకులు లేదా టెక్స్ట్కి సంబంధించినటువంటి అంశాలని ఇది సమీక్షిస్తుంది. ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ మరియు మలయాళం భాషల్లో సేవలు అందిస్తోంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నైపుణ్య వృద్ధి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సిఐఐ ఇండియా నైపుణ్య నివేదిక 2019 దీని యొక్క సర్వేలో ఉద్యోగ అవకాశాలు పొందే నైపుణ్యం గల యువత అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి నైపుణ్య శిక్షణలో ఉత్తమ రాష్ట్రంగా 2017 మరియు 2018లో కూడా అసోచామ్ సంస్థ అవార్డు అనేది దీనికి లభించింది. చదువుకు ఉద్యోగ నైపుణ్యాలకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించాలి అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను నెలకొల్పింది. దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు, కర్మాగారాల అవసరాల్ని గుర్తిస్తూ వాటికి అనుగుణంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ చదువుతున్న మరియు చదివిన వాళ్ళను కూడా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీనికోసం కేవలం 2018-19 ఆర్థిక సంవత్సరానికే 513.71 కోట్లను కేటాయించటం జరిగింది. ఇక్కడ చూస్తే 2015-18 మధ్య 3 ఏళ్లలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు, అలాగే శిక్షణతో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ వివరాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి క్లౌడ్ నైపుణ్యాల మీద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రోబోటిక్స్లోను, మొబైల్ వీడియో గేమ్స్ తయారీలోను, అలాగే 3D డిజైన్, 3D మార్కెటింగ్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, అలాగే సిమెన్స్ యంత్రాలు వీటన్నింటి మీద శిక్షణ ఇస్తోంది. ఇప్పుడు నైపుణ్యం గల యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IMF గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. IMF అంచనా ప్రకారం 2019లో అంతర్జాతీయ వృద్ధి రేట్ అన్నది ఊహించిన దానికంటే నెమ్మదించవచ్చు అనేసి IMF అంచనా వేసింది. అయితే రెండవ అర్ధభాగంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పుంజుకునే అవకాశం ఉంది అనేసి చెప్తోంది. నెక్స్ట్ వీక్లో IMF అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాల్ని తగ్గించే అవకాశం ఉంది. దీనికి కారణం ప్రపంచంలో ఉన్నటువంటి 2/3 వంతు దేశాల వృద్ధి నెమ్మదించడమే అనేసి చెప్పారు. 2019 ప్రారంభంలో అంతర్జాతీయ GDP ఈ ఏడాది మరియు వచ్చే ఏడాది 3.5% ఉండొచ్చు అనేసి అంచనా వేసింది. ఆసియా, ఐరోపా, అమెరికా వీటి మార్కెట్ల మీద ఏడాదిగా వాణిజ్య యుద్ధం తాలూకు ప్రభావం అనేది పడుతూ వస్తోంది. అయితే US ఫెడరల్ రిజర్వ్ అనేది వడ్డీ రేట్లని ఈ ఏడాది పెంచకపోయే అవకాశాలు ఉండడం, అలాగే చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉండటం, వీటితో అంతర్జాతీయ వృద్ధి మీద ఇది కొంత సానుకూల ప్రభావం చూపించవచ్చు అనేసి క్రిస్టిన్ లగార్డే అభిప్రాయపడ్డారు అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాస్కామ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనేసి అంటాము. ఈ నాస్కామ్ అన్నది క్లౌడ్ తదుపరి వృద్ధి రంగం. దీని పేరుతో గూగుల్ క్లౌడ్, అలాగే డెలాయిట్ టచ్ తొమత్సు ఇండియా LLP వీటితో కలిసి ఒక నివేదిక అన్నది తయారు చేసింది. దాని ప్రకారం బిగ్ డేటా, అనలిటిక్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటి యొక్క వినియోగం పెరుగుతూ ఉన్నందున దేశీయ క్లౌడ్ విపణి, క్లౌడ్ మార్కెటింగ్ అంటాము, ఇది 2022 నాటికి మూడింతలై $7.1 బిలియన్ చేరుతుంది అనేసి అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయంగా కూడా ఈ క్లౌడ్ విపణి అన్నది 16.5% వార్షిక వృద్ధితో 2022కు $345 బిలియన్ చేరవచ్చు అనేసి అంచనా వేసింది. క్లౌడ్ విపణి వేగంగా వృద్ధి చెందేందుకోసం వినూత్నత అనేది కీలకంగా అవుతుంది అనేసి చెప్పారు. అలాగే ఈ నివేదిక ప్రకారం 2018లో దేశీయంగా మొత్తం ఐటీ వ్యయాల్లో క్లౌడ్ వాటా కేవలం 6%గా ఉంది. అలాగే మౌలిక సదుపాయాల్ని ఒక సేవగా పొందేందుకు 2018లో $100 కోట్ల అంటే దాదాపు 6,900 కోట్లు వ్యయం చేశారు.
ఏడాదికి 25% వార్షిక వృద్ధితో 2022 నాటికి ఇది 230 నుంచి 240 కోట్ల డాలర్లకు చేరవచ్చు అనేసి అంచనా వేసింది. అలాగే దేశీయంగా ఐఏఎస్ఎస్ వృద్ధికి మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు, వినూత్నత పెరగటం, అంకురాల యొక్క ఆవిష్కరణ, డేటా అనుసంధానత ఇవన్నీ కూడా కారణమయ్యాయి అనేసి చెప్తోంది. సాఫ్ట్వేర్ని సేవగా పొందేటటువంటి విపణి కూడా 36% వార్షిక వృద్ధి సాధిస్తోంది. 2022 నాటికి ఇది కూడా 330 నుంచి 340 కోట్ల డాలర్లకు చేరవచ్చు అనేసి అంచనా వేసింది. దీనికి కారణాలుగా నిపుణుల యొక్క వ్యయాలు తక్కువగా ఉండటం, అపారంగా మానవ వనరుల లభ్యత, విపణిలో తగినంత పరిణితి ఏర్పడటం, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ వినియోగం పెరగటం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పచ్చు. అయితే దేశీయంగా క్లౌడ్ వినియోగం పెంచాలి అంటే ప్రభుత్వం నిర్దేశిత సమయానికి ఖచ్చిత లక్ష్యాల్ని పాటించాలి. విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమాణాలు, భూ నిబంధనల్లో స్థిరత్వం ఉండటం, అధిక వేగంతో డేటా కనెక్షన్లు ఇవన్నీ కూడా ఉండాలి అనేసి చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను నిరోధించేటటువంటి ఎంజైమ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిసీజెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సూక్ష్మజీవుల యొక్క కణజాల వృద్ధిని నియంత్రించే సామర్థ్యం ఉన్నటువంటి ఎంజైమ్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CCMB పరిశోధకులు కనుక్కున్నారు. కొత్త మందుల తయారీ మీద దృష్టి పెట్టేందుకు ఏం అవసరం వచ్చింది అంటే కలరా, టైఫాయిడ్, టీబీ లాంటి జబ్బులకి యాంటీబయాటిక్స్ ఇచ్చినా సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటూ ఉన్నాయి. పెన్సిలిన్ ఇచ్చినా కూడా కొన్ని బ్యాక్టీరియాలు తట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా 6 రకాల సూక్ష్మజీవుల వృద్ధిని అడ్డుకునేందుకు ఈ పరిశోధనలు జరుగుతున్నాయి అనేసి చెప్పారు. సూక్ష్మజీవుల యొక్క పెరుగుదల మరియు విభజనకి కూడా కణజాలం అనేది ముఖ్యమైంది. కణజాల వృద్ధికి ప్రోటీన్ అవసరం. అలాంటి ప్రోటీన్ ఎంజైమ్ అయినటువంటి ఎండోపెప్టిడోస్ దీనిని ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ తొలిసారిగా కనుక్కుంది. దీన్ని నిరోధించటం ద్వారా రోగకారక బ్యాక్టీరియా వృద్ధికి అవకాశం ఉండదు, దాంతో అవి చనిపోతాయి. కాబట్టి దీని ఆధారంగా కొత్త మందుల తయారీ మీద దృష్టి పెట్టేందుకు మార్గం ఏర్పడింది అనేసి చెప్పటం జరిగింది. CCMBలో ఏర్పాటు చేసినటువంటి అంకుర సంస్థల్లో ఒకటి చక్కెరకు ప్రత్యామ్నాయంగా తీపిగా ఉండే ప్రోటీన్ని తయారు చేస్తోంది. అది కూడా మొక్కల నుంచి దీన్ని తయారు చేస్తోంది. పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసేందుకు UK నుంచి నిధులు సమకూరాయి అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో ఉన్నటువంటి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8,698 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించింది. ఇందులో 8,211 మిలియన్ యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు సెప్టెంబర్ 2018లోను ఫిబ్రవరి 2019లోను ఈ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 100% కంటే ఎక్కువ స్టేషన్ PLFని సాధించింది అనేసి చెప్పారు. PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అనేసి అంటాము. ఈ PLFని సాధించింది అనేసి చెప్పారు. ఇందులో 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి యూనిట్ 2 ఇప్పటి వరకు 5 సార్లు, యూనిట్ 1 ఇప్పటి వరకు 3 సార్లు 100% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ PLFని నమోదు చేశాయి. అలాగే 2017-18లో అత్యధిక PLF సాధించినటువంటి ప్లాంట్గా దేశంలో ఇదే 5వ స్థానంలో నిలిచింది అనేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.